ఇగో ఇజ్రాయెల్ చూడరయ్యా, ఇజ్రాయెల్ పాతాళంలో దాక్కున్నా ఇజ్రాయెల్ గురి తప్పలేదట. పాతాళంలో దాక్కున్నా కూడా అమెరికా తయారీ GBU-28 బాంబులు బంకర్లను ఛేదించేందుకు అనువైనవి. వీటిని బస్టర్ బాంబులు అని పిలుస్తారు. ఇవి మొదట జరిగే ఒక పేలుడుతో కాంక్రీట్ స్లాబుల్లోకి కొంతమేరకు చొచ్చుకు వెళ్తాయి. ఆ తర్వాత మరోసారి పేలుతాయి. తద్వారా స్లాబ్ను పూర్తిగా ఛేదించగలుగుతాయి. కానీ 6 అంతస్తుల భవనం దాని కింద 3 లేయర్లు కలిగిన బంకర్ను ఛేదించాలంటే చాలా బాంబులు కావాలన్నట. ఇక వీళ్ళ కథ చూద్దాం ఇదేందో. క్షిపణి బాంబు దాడుల్ని తట్టుకునేందుకు ఉండాల్సిన మందం కంటే 1.5 రెట్లు మందంతో బంకర్పై 3 లేయర్లను నిర్మించారు. వీటన్నిటినీ ఛేదిస్తూ నస్రల్లాను చంపడం చాలా కష్టమైన పని, ఇన్ని బంకర్లు పెట్టినాక కూడా. ఇక రెండోది ఏంటంటే, ఒకవేళ దాడి జరిగితే తప్పించుకునేందుకు బంకర్ కింద నుంచి రహస్య మార్గం కూడా ఉందట. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా బంకర్ అత్యంత దుర్భేద్యమైనది. పైన 6 అంతస్తుల భవనం ఉండగా భూగర్భంలో 2 సెల్లాల కింద ఈ బంకర్ ఉందట. బంకర్ లోపల ఉన్నట్టు. ఇంకా ఆయన ఈ విషయం ఏంటంటే, నస్రల్లా ఈ బంకర్లో ఉన్నప్పుడు బంకర్ను ఎలా ఛేదించాలనే దానిపై ఇజ్రాయెల్ పైలట్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని నెలల పాటు శిక్షణ పొందారు. నస్రల్లా ఈ బంకర్లోకి ప్రవేశించాడని ఒక ఇరానీ గూఢాచారి ద్వారా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు సమాచారం అందించింది. మొసాద్ అంటే ఏంటంటే అది అత్యంత టెక్నాలజీని ఉపయోగించేటువంటి సంస్థ. ఇక్కడ ఇజ్రాయెల్ వద్ద F-15I, F-16I, F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో F-16, F-35 కాస్త చిన్న సైజువి. F-15I భారీ ఎత్తున ఆయుధాలు మోసుకెళ్లగలిగే పెద్ద విమానం కావడంతో ఇజ్రాయెల్ దాన్ని ఎంచుకుంది. ఇంతవరకు వైమానిక యుద్ధంలో F-15 ఏ ఇతర విమానం కూల్చలేకపోయింది. ఒకవేళ బీరిట్లో లెబానాన్ విమానాలు ప్రతిఘటించినా వాటిని ఎదుర్కొనేందుకు కూడా F-15 బాగుంటుందని ఇజ్రాయెల్ భావించిందట. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమెరికా తయారీ ఇదే ఇప్పటిదాకా మనం చూసుకుంది. ఆ తర్వాత నస్రల్లా సమాచారం అందగానే అడ్జరీం ఎయిర్ బేస్ నుంచి 7 F-15I యుద్ధ విమానాలు బయలుదేరాయి. దాడికి పెద్ద ఎత్తున బాంబులు అవసరం కావడంతో 3 విమానాలకు పూర్తిగా బాంబులే అమర్చారు. మరి లెబానాన్ యుద్ధ విమానాలు వీటిపై దాడి చేస్తే వాటిపై ప్రయోగించగలిగే ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు అమర్చేందుకు వీటిలో ఇక చోటు లేదు. అందువల్ల మరో 4 F-15 పూర్తిగా క్షిపణులతో వీటికి రక్షణగా బయలుదేరినట పైలట్గా. ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్లో అమ్రామ్ 120D ప్రథమ శ్రేణిలో ఉంటుంది. MiG-25, MiG-29, Su-24 వంటి అనేక విమానాలని కూల్చిన చరిత్ర వీటికి ఉంది. ఇజ్రాయెల్ F-15లో వీటిని అమర్చిరట. ఇంకా నస్రల్లా భవనంపైకి F-15లు చేరుకోగానే దాడి చేయాలంటూ అడ్జరీం ఎయిర్ బేస్ నుంచి వాటికి ఆదేశాలు అందాయి. ఆ వెంటనే ఫైటర్ పైలట్ కెప్టెన్ GBU-28 బాంబులను ఆ భవనంపై జారవిడిచారు. సెకండ్లోనే 10ల సంఖ్యలో బాంబులు పడడంతో 6 అంతస్తుల భవనం కుప్పగూలింది. GBU-28 బాంబులు నస్రల్లా ఉన్న బంకర్ లేయర్లను చీల్చుకుంటూ వెళ్ళాయి. 1.5 నిమిషాల్లోనే భవనం కుప్పగూలిపోయింది. ఇక ఒక బాంబు వల్ల ఏర్పడిన రంధ్రం ద్వారా మరో బాంబు, తద్వారా ఇంకో బాంబు, ఇలా పాతాళం దాకా బాంబులు చేరుకున్నాయి. మొదటి 1.5 నిమిషంలోపే నస్రల్లా చనిపోయినట్టు అనిపించినా ఎంత మాత్రం తప్పించుకోకూడదనే ఉద్దేశంతో 7 నిమిషాల పాటు 80 బాంబులు వేశారు. బాంబుల దాడి ఏ స్థాయిలో జరిగిందంటే, అక్కడి రిక్టర్ స్కేల్ పై సుమారు 3.2 తీవ్రతతో భూకంపం రికార్డ్ అయింది. లెబనాన్ యుద్ధ విమానాల నుంచి F-15లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఫస్ట్ 6 అంతస్తులు పైన, కింద 2 అంతస్తులు భూమి లోపల, దాని కింద మళ్ళా సొరంగం. దీన్ని ఎట్లా కొట్టిరంటే, ఫస్ట్ ఒక రాకెట్ ఇస్తే ఫస్ట్ స్లాబ్ను వలగొట్టింది. ఆ పలగొట్టిన స్లాబ్లకే మళ్ళీ ఇంకో రాకెట్, అది ఇంకో స్లాబ్ వలగొట్టింది. అక్కడి నుంచి ఇట్లా 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 బంకర్ లోపల దాకా వలగొట్టిరట. ఎంత ఇజ్రాయెల్ అంటేనే ఇగో గట్లుంటే చూడు. హిజ్బుల్లాకు మరో దెబ్బ, కమాండర్ కౌక్ కూడా హతమైపోయిందట. వాము. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.